పులివెందుల పాలిటిక్స్ రోజు రోజుకి హీట్ ఎక్కుతున్నాయి. బీటెక్ రవి మాట్లాడనివన్నీ అబద్ధాలేనంటూ వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇల్లీగల్ మైనింగ్ చేస్తోందని నిజమా కాదని ప్రశ్నించారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా వాటిపై ప్రశ్నిస్తున్న జగన్పై అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. కార్యకర్తలను చెంచగాళ్ళంటే ఊరుకునేదే లేదన్నారు. ఎక్కడికైనా నేను ఒక్కడినే వస్తా, వాట్సాప్ మెసేజ్ పెడతారో నార్మల్ మెసేజ్ పెడతారో పెట్టండి, ఎంపీ అవినాష్ ఘాటుగా వ్యాఖ్యానించారు. చాలా స్పష్టంగా చెప్పినారు, మర్చిపోయినాడు అనుకుంటా ఈ మాటలన్నీ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ఆలోచనలు చేయలేదు కాబట్టి ఈయన లాంటి వాళ్ళు ఇంత ప్రశాంతంగా నోటికి వచ్చినట్టు స్థాయి కూడా చూడకుండా మాట్లాడుతూ ఉన్నారు. 100% నేను నమ్మిన వాస్తవాన్ని, నాకు తెలిసిన వాస్తవాన్ని నేను మాట్లాడినాను. దాన్ని బలపరుస్తూ ఆయన ఏమన్నాడు, అనేకసార్లు విజయసాయిరెడ్డి గారిని వెళ్ళి కలిసి వచ్చాను, అనేకసార్లు మిథున్ రెడ్డి గారిని వెళ్ళి కలిసి వచ్చాను అని చెప్పి నేను చీకట్లో బాణం వేసినా కూడా దొరికిపోయినాడు. నాకు తెలిసిన విషయాన్ని నేను కొంచెం వరకే చెప్పిన, కానీ మిగిలిందంతా ఇతనే చెప్పుకున్నాడు. అనేకసార్లు మిథున్ రెడ్డి గారిని కలిసిన అంటాడు, అనేకసార్లు బీటెక్ రవి గారిని, అనేకసార్లు విజయసాయిరెడ్డి గారిని కలిసిన అంటాడు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. అంటే ఏదో అంటారు కదా, తన్నబోయి తన్నించుకోవడము, ఇరుకున పెట్టబోయి ఇరుకున పడటము, అలా ఈయన కూడా ఏదో చేయాలని చెప్పి మరి ఈరోజు వాళ్ళ పార్టీకి వాళ్ళ నాయకులకి అందరికీ చెప్పుకున్నాడు. ఉల్లిమెల్ల తోట అని అడుగుతున్నావే, ఎవరిదా ఉల్లిమెల్ల తోట? నాది. నా తోటకి నీకేం పనయ్యా? ఏం పని ఆ తోటకి నీకు? ఊపుకుంటేనే ఆ తోటకు వచ్చినావు, కూర్చున్నావు. ఏం మాట్లాడినావు నువ్వు? 2014 ఇంకా జనరల్ ఎలక్షన్స్ ముందే, నేను ఇంకా అప్పటికి ఫస్ట్ టైం ఎంపీ కూడా కాల. ఏమడిగినావు? మా ఊర్లో పూర్తిగా ఫ్యాక్షన్ నేపథ్యం ఉంది, మాకు మా వైరి వర్గానికి, మా చిన్నాయను వాళ్ళు చంపారు, వాళ్ళ ఎంపీపీని వాళ్ళ సోదరుని మేము చంపినాము అని చెప్పి మీరు మీ గ్రామానికి సంబంధించిన ఒక కక్ష ఉందని చెప్పి, మీకు మీ వైరి వర్గానికి సమస్య ఉందని చెప్పి మీరు చెప్పారు. కాబట్టి దానికి కసునూరు ఎంపీటీసీని మీరు మాకు వదిలేయండి, హిమకుంట్లను మేము మీకు వదిలేస్తాము అని చెప్పి మీరు ఒక ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చారు. సరే, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము, గ్రామంలో కక్షలు పెంచడం ఎందుకని చెప్పి ఆ రోజు మీరు ఇంకో మాట కూడా అన్నారు, నాకు రాజకీయాలు ఎంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఇది అయిపోయినాక నేను 2014 ఎలక్షన్లు అయిపోయినాక నేను వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతా అని కూడా చెప్పినారు. ఆ ఎన్నికల్లో విష్ణు గారు ఎన్నికల ప్రచారానికి వస్తే, సతీష్ రెడ్డి గారి తమ్ముడు విష్ణు గారు ఎన్నికల ప్రచారానికి వస్తే మీరు ఆయనను కనీసం గ్రామాలు తిప్పకుండా వెనక్కి పంపించినారు. అంటే అప్పటికే మీరు ఫిక్స్ అయిపోయినారు, ఎలక్షన్లు అయిపోతే వైసీపీలో జాయిన్ కావాలని చెప్పి. మేము మీ గ్రామానికి సంబంధించిన మీ వైరి వర్గం వాళ్ళనే మేము పక్కన హిమకుంట్లలో వాళ్ళని కంటెస్ట్ చేయించినాం. ఎంపీటీసీగా వాళ్ళు ఎన్నికైన తర్వాత వాళ్ళని ఏకంగా మండలాధ్యక్షుడిని మేము చేసినాం. మిగిలిన అన్ని ఎంపీటీసీలు పోటీలు జరిగినాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మీ గ్రామంలో మీ వైరి వర్గం వాళ్ళకు ఏదైతే వాళ్ళ సోదరుని, వాళ్ళ ఎంపీపీని మీరు ఏదైతే చంపారో ఆ కుటుంబం నుంచే మేము ఎంపీపీ మండల ప్రెసిడెంట్లు చేయడం జరిగింది. మరి అంత క్లియర్గా ఆ కుటుంబానికి కూడా ఉడూరు రేణిగుంట మధ్య రైల్వే లైన్ డబులింగ్ కూడా మా అబ్బగారే చేశారు. అదేవిధంగా నిజామాబాద్ డిచ్పల్లి రిజర్వాయర్ కూడా మా అబ్బగారే చేశారు. ఎందుకు ఈ మూడే చెప్తున్నా అంటే, ఇరిగేషను చేసినారు, రైల్వే వర్క్స్ చేసినారు, రోడ్ వర్క్స్ చేసినారు. హీఈస్ ఎ స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్. అన్ని రకాలైన కాంట్రాక్ట్లు ఆయన చేసేవాడు. అప్పట్లో స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్లు రాష్ట్రం అంతా ఒక 5-10 మంది కూడా ఉండేవాళ్ళు కాదు, అందులో ఆయన ఒకడు. 1960sలోనే ఆయన దగ్గర 4 ఇంపోర్టెడ్ కార్లు ఉండేవి. ప్రజల సొమ్మును, ప్రజల ఆస్తులను మీ మాదిరి దోపిడీ చేయడం తప్పంటారు, దాన్ని తప్పంటారు. నేను మాట్లాడిన ఏ మాటలు కూడా, నేను మొన్న మీటింగ్లో కొంచెం ఆవేశంగా నేను మాట్లాడిండొచ్చు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్పుగా మాట్లాడాడు కాబట్టి నేను ఆవేశంగా మాట్లాడినాను. కానీ నేను ఆలోచన లేకుండా అయితే మాట్లాడలేదు, నేను సంపూర్ణమైన ఆలోచనతోనే వాస్తవాలతోనే మాట్లాడినాను. కాబట్టి ఈరోజు కొన్ని వాస్తవాలు కూడా మీ ముందు తీసుకొచ్చే కార్యక్రమం నేను చేస్తాను. ఉదాహరణకు నేను ఆ రోజు మాట్లాడింది పులివెందులకు. ఇప్పుడు కదా దొంగలు బ్యాంకులకు కన్నం వేస్తుంటారు, బ్యాంకులకు కన్నం వేసి రాత్రి కోటీశ్వరుడు అయిపోయినాడని చెప్పి మనం అంటాం. అట్లా కదా ఈయన బ్యాంకుకు కాదు, ఏకంగా పులివెందుల ప్రజలకి కన్నం వేసేసినాడు. నేను అదే మాట ఆ రోజు మీటింగ్లో అన్నాను.
నేను ఊరికి అనలేదే ఆ మాట, నేను వాస్తవంగా విత్ ప్రూఫ్స్ చెప్తా. ఫస్ట్ టిఫిన్స్ వెరైటీస్ ఇష్యూ గురించి మాట్లాడతాను. టిఫిన్స్ వెరైటీస్లో దాదాపు ఒక 7-8 ఏళ్ల నుంచి వెరైటీస్ డంప్స్, అంటే ఆల్రెడీ ఎక్స్కవేట్ చేసి తీసి పెట్టిన వెరైటీస్ డంప్స్ ఒక 3000 పైచిలకు టన్నులు సర్ఫేస్ మీద ఉన్నాయి. డంప్స్ అన్నీ కూడా అంటే గుట్టలు గుట్టలు ఉన్నాయి. అవి ఎన్సిఎల్టీ పరిధిలో ఉన్నాయి. ఒకసారి వాటి ఫొటోస్ మీకు చూపిస్తున్నా. ఇవి ఆ గుట్టలు, ఇవి ఆ గుట్టలు. ఇది అధికారులు విజిట్ చేసినప్పటి ఫొటోస్. న్యూస్ పేపర్స్లో కూడా వచ్చినాయి. నవంబర్ 2024లో, ఆగస్ట్ అండ్ నవంబర్ 2024 ఫొటోస్. ఇవన్నీ ఆ గుట్టలే. పోలీసులు విజిట్ చేసింది ఇది ఆ గుట్టలే. ఇట్లా కొన్ని గుట్టలు, డంప్స్ ఆఫ్ వెరైటీస్. ఇవి టిఫెన్స్ వెరైటీస్ వాళ్ళ మైనింగ్ సైట్లో ఈ డంప్స్ అన్నీ కూడా దాదాపు 7-8 ఏళ్ల నుంచి కూడా ఈ డంప్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఆగస్టులో, నవంబర్లో 2024 సంవత్సరంలో ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఫెన్స్ వెరైటీస్ కంపెనీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే అప్పుడు పోలీసులు, కొంతమంది మైనింగ్ అధికారులు వెళ్ళి ఇందాక నేను చూపించిన ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఆ ఫోటోలన్నీ కూడా ఆ రోజు వాళ్ళ విజిట్ అప్పుడు న్యూస్ పేపర్స్లో కూడా వచ్చింది, ఇంక్లూడింగ్ ఈనాడు అండ్ జ్యోతి. మరి సడన్గా ఈ వెరైటీస్, ఇప్పుడు నేను మీకు చూపించిన డంప్స్ అన్నీ కూడా, ఇప్పుడు నేను మీకు చూపించిన ఇట్లా ఒక 5-6 కొండలు చూపించిన, మీకు డంప్స్ చూపించిన, సడన్గా జనవరి 2025 నాడు ఈ డంప్స్ అన్నీ కూడా ఒక్క రాత్రిలో 90 ట్రక్కుల్లో ఎలా నువ్వు మాయం చేయగలిగినావు? కంప్లైంట్ ఇస్తే కేసు రిజిస్టర్ చేయరు. సాక్షాత్తు మళ్ళీ హైకోర్టుకు పోయి హైకోర్టు ఆర్డర్ తీసుకొని రావాల్సి వచ్చింది. డిఫెన్స్ వెరైటీస్ వాళ్ళు వేముల పిఎస్లో కంప్లైంట్ ఇస్తే, ఇక్కడ పులివెందుల సబ్ డివిజన్ పోలీస్ అధికారి ఒక ఆయన ఉన్నాడు. నేను బీటెక్ కాలుతో చెప్తే చేత్తో పనిచేసే రకం, లేకపోతే ఆయన అడుగులకు మడుగులొత్తే రకం. కంప్లైంట్ ఇస్తే కనీసం కంప్లైంట్ తీసుకోలే. ఇంత భారీ చోరీ 3000 టన్నులు అట్ ద కాస్ట్ ఆఫ్ 30,000 రూపీస్ పర్ టన్, 9 కోట్ల రూపాయలు ఒక్క రాత్రి. ఎగ్జిస్టింగ్ డంప్స్ అన్నీ కూడా మొత్తం ఎత్తి పారేసినారు. 95-96 ట్రక్కులు పెట్టి ఎత్తేసినారు. ట్రక్ నెంబర్లు ఉన్నాయి, డ్రైవర్ల నెంబర్లు ఉన్నాయి, మిషన్లు ఉన్నాయి. తప్పకుండా దీన్ని భవిష్యత్తులో, ఈరోజు మీ గవర్నమెంట్ ఉంది, మీరు ఎన్ని నాటకాలైనా ఆడొచ్చు, ఎన్ని కథలైనా చెప్పొచ్చు, తప్పకుండా చట్టం ముందు భవిష్యత్తులో మిమ్మల్ని నిలబెట్టే కార్యక్రమం చేస్తాము.